జిల్లా నరసరావుపేట కోటప్పకొండ శ్రీ కోటేశ్వర స్వామివారిని ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోంమంత్రి మంగళపూడి అనిత, ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తదితరులు దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి పోలవరం పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. టెంపుల్ టూరిజంగా మార్చడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రాముఖ్యత చూపిస్తా ఉన్నారు. కాబట్టి డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో కోటప్పకొండని దాదాపు 100 కోట్లు నిధులు ఏర్పాటు చేసి టెంపుల్ టూరిజంగా దీన్ని మార్చడానికి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ టూరిజం స్పాట్ కూడా ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేద్దాము. అదేవిధంగా రోప్వే వేయడానికి, రెండో ఘాట్ రోడ్ వేయడానికి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి గొట్టిపాటి రవికుమార్ గారు, హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. నిన్న బడ్జెట్లో కూడా బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ అయింది. దీంట్లో అగ్రభాగాన రైతులు సంతోషంగా ఉండాలి. ఈ మహాశివరాత్రి అంటే రైతుల పండుగ కాబట్టి దానికి 53,000 కోట్ల రూపాయలని మరి వ్యవసాయానికి ఏర్పాటు చేయడం జరిగింది. సాగునీటికి కూడా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా వైద్య రంగానికి కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఒక దూరదృష్టితోటి ప్రతి వ్యవస్థను బాగు చేసుకోవాలి, రైతులు బాగుండాలి, చక్కగా నవ్వుతూ ఉండాలి, గిట్టుబాటు ధర రావాలి, వ్యాపారస్తులు బాగుండాలి, వ్యాపారాలు బాగుండాలి.